హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఓటర్ కార్డ్లో నేమ్ కానీ అదేవిధంగా మీ యొక్క జెండర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ మొబైల్ లింక్ కానీ ఏ విధంగా కరప్షన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళక ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఎన్విఎస్పి అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్, దానిపైన ఇక్కడ క్లిక్ చేయాలని ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓటర్ సర్వీస్ పోర్టల్ అని ఇక్కడ పైన చూసుకున్నట్లయితే లాగిన్ సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు లాగిన్ క్రియేట్ చేసుకున్నట్టయితే లాగిన్ పైన క్లిక్ చేయాలి. లేదంటే లాగిన్ చేసుకోకపోతే ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీరైతే సైన్ అప్ అయితే కావచ్చు. నేనైతే లాగిన్ అయితే అవుతున్నాను మొబైల్ నెంబర్ ద్వారా. మీరు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. కింద క్యాప్చా ఏ విధంగా అయితే ఇవ్వబడిందో సేమ్ అదే విధంగా ఇక్కడ అయితే ఈ క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత కింద ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అనేది ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై లాగిన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫారం 6 వచ్చేసి కొత్త ఓటర్ కార్డుకి, ఇక్కడ ఫారం 8 వచ్చేసి కరప్షన్ అనమాట. ఇక్కడ ఫిల్ ఫారం అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరైతే ఇక్కడ అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ అదర్ మీద లేకపోతే ఇతరులు అని అడుగుతుంది. ఇక్కడ ఇతరులు అయితే ఇతరులు, సెల్ఫ్ అయితే సెల్ఫ్. నేనైతే ఇతరులు చేస్తున్నాను కాబట్టి ఆధార్ ఎలక్ట్రానిక్. ఇక్కడ మీ యొక్క ఎపిక్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మీ యొక్క కన్స్టెన్సీ, అదేవిధంగా మీ యొక్క సీరియల్ నెంబరు, మీ నేము, సర్ నేము, మీ రిలేటివ్ నేమ్ అనేది ఇక్కడ చూస్తుంది. ఇక్కడ కింద ఓకే అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ కరప్షన్ ఫర్ కనిపిస్తుంది. ఇక్కడ కరప్షన్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ ఓకే పై క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫర్ కరప్షన్ అని చూస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే కరప్షన్ చేయాలనుకుంటారో మీ నేమా, లేకపోతే జెండరా, డేట్ ఆఫ్ బర్త్, రిలేటివ్ నేమా, అదేవిధంగా రిలేటివ్ టైపా, లేకపోతే అడ్రస్సా, మొబైల్ నెంబరా, మీ ఫోటోనా, ఏదైతే మీరైతే కరప్షన్ చేయాలనుకుంటున్నారో దానిపైన అయితే క్లిక్ చేయాలి. నేనైతే ఇక్కడ నేమ్ అనుకో, నేమ్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సర్నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సర్నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్రూఫ్ కోసం ఏ డాక్యుమెంట్ని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. నేను ఇక్కడ ఆధార్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆధార్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ నేమ్ ప్రూఫ్ అని అడుగుతుంది. ఇక్కడ నేమ్ ప్రూఫ్ కోసం అయితే నేను ఒక డాక్యుమెంట్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. మీరు ఎక్కడ అప్లికేషన్ చేస్తున్నారో అడుగుతుంది. మీరు ఎక్కడ అప్లికేషన్ చేస్తే ఆ విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఇస్తారు. అదేవిధంగా క్యాప్చా ఏ విధంగా అవుతుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ కింద ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది చూసి ఆ డీటెయిల్స్ని చూసుకున్న తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసేసి మీ యొక్క కరప్షన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీరు కరప్షన్ చేసిన అప్డేట్ అయితే సబ్మిట్ అయితే అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా మొబైల్లో ఓటర్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఓటర్ కార్డ్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది మన ఛానల్లో
వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళేసి మీరు లింక్ పై క్లిక్ చేసి వీడియోని అయితే చూడవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుని లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.